లార్డ్ శివ ఈజ్ గాడ్ ఆఫ్ టైమ్ గాబట్టి, ఈ 2 క్యారెక్టర్స్‌కి 'శివకుమార్', 'మణి' అని శివుడి పేర్లు పెట్టారు డైరెక్టర్. 24 మూవీలో ఉండే మెయిన్ థీమ్‌నంతా గూడా 'క్లాక్ స్టాపర్స్' అని 2002లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ బేస్డ్ కామెడీ మూవీ నుంచి తీసుకున్నారు. నిజం జెప్పాలి అంటే ఈ మూవీలో మనకు చూపిచ్చిందసలు టైమ్ ట్రావెలే గాదు. ఇది వేరే కాన్సెప్ట్. దీన్ని టెంపోరల్ రివైండ్ అని అంటారు. నా ఛానెల్‌లో ఇప్పటి వరకు చేసిన వీడియోస్ అన్నిట్లో నన్ను ముప్పు తిప్పలు పెట్టిన వీడియో ఏదైనా ఉంది అంటే అదిదే. 24 మూవీ సోర్స్ కోసం ఆల్మోస్ట్ 4 వీక్స్ నుంచి వెతుకుతుంటే ఫైనల్‌గా వన్ ఫైన్ నైట్ దొరికింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. మూవీ సోర్స్‌ని వెతికి, వెతికి విసిగిపోయాను నేను. ఆఖరికి వీడియో చేయమని అడిగిన వ్యూయర్స్‌నే సోర్స్ కోసం రిక్వెస్ట్ చేశాను. దీన్ని బట్టి అర్థం చేసుకోండి నన్ను ఎంత తిప్పలు పెట్టిందో అని. నేనెంత కష్టపడినా అది మీకోసమే మామ. కష్టాన్ని ఇంకా, ఇంకా ఎంకరేజ్ చెయ్యాలి అని అనుకుంటే తప్పకుండా లైక్ కొట్టండి మామ. మీరు ఎంత కొడితే అంత బాగా పుష్ అవుద్ది వీడియో. సో, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ కౌంట్ అస్సలు పెరగట్లేదు. కొంచెం బళ్ళాల దేవ విగ్రహం లేపినట్టు ఈ కౌంట్‌ని లేపితే బాగుంటుందనేది నా ఒపీనియన్. ఇంక అస్సలు లేట్ చేయకుండా మొదలెట్టే ముందు మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో అయిపోండి. సైంటిస్ట్ నేమ్ శివకుమార్. కొడుకు పేరు మణి. 2 గూడా పరమశివుడి పేర్లు. అండ్ ఎందుకయ్యా పరమశివుడి పేర్లే అంటే లార్డ్ శివ ఈస్ ద గాడ్ ఆఫ్ టైమ్ గదా! అందుకే. మూవీ ఓపెనింగ్‌లో ఇక్కడ 'శివకుమార్' అనే నేమ్ బోర్డ్ ఉంటుంది. ఇది హిందీ, తమిళ్, తెలుగు అన్ని వెర్షన్స్‌లో ఇలానే ఉంది. నెక్స్ట్ ఫ్రేమ్‌లో మళ్ళీ తమిళ్ బోర్డ్‌లోకి మారిపోతుంది. ఈ నేమ్ బోర్డ్‌లో డాక్టర్ శివకుమార్ అని ఉంది. అంటే మనోడు పీహెచ్‌డీ అనమాట. ఈ సీన్‌లో అమృతం సార్ వాడు కరెంట్ వైర్‌ని కట్ చేసి కిందకి దిగుతుంటే టైమ్ 4:50 అదే 10 నిమిషాలు తక్కువ 5 అవుతుంది. ఆత్రేయ వచ్చేటప్పుడు టైము 5:05 అవుతుంది. ఆ నెక్స్ట్ సీన్‌లో టైమ్ 5:10 అవుతుంది. అండ్ ఈ సీన్‌లో ఆత్రేయ శివకుమార్ రికార్డింగ్ వినేటప్పుడు టైమ్ 4:45 అని చెప్తాడు. అంటే పవర్ కట్ అవ్వటానికి 8 మినిట్స్ ముందు. శివకుమార్ ఇలా రికార్డ్ చేస్తున్న టైంలో ప్రియా రావటం వల్ల పక్కకి వెళ్తాడు. ఒకవేళ ప్రియా ఇక్కడికి రాకపోయి ఉండుంటే శివకుమార్ రికార్డింగ్‌ని కంటిన్యూ చేసుండుంటే పవర్ పోయిందని ముందే తెలిసిపోయి ఉండేది. అగైన్ క్లైమాక్స్‌లో గూడా ఇలానే ఆత్రేయ నుంచి తప్పించుకొని శివకుమార్, ప్రియ కిందకెళ్ళేటప్పుడు టైమ్ 5:30 అవుతుంది. అంతా ఒక 1 అవర్‌లో జరిగే సీక్వెన్స్ ఇదంతా. అసలు మూవీ టైమ్ లైన్ మొత్తాన్ని చేంజ్ చేసేది ఈ డేలో జరిగిన ఇన్సిడెంట్సే కాబట్టి, విక్రమ్ కుమార్ గారు ఈ ఓపెనింగ్ సీన్‌లో వచ్చే ప్రతి ఇన్సిడెంట్‌ని ఆ డేలో టైమ్‌కి తగ్గట్టు చాలా క్లియర్‌గా ఏ టైమ్‌కి ఏ ఇన్సిడెంట్ జరగాలని ఆర్గనైజ్డ్‌గా ప్రతి సీన్ రాసుకున్నారు. ఈ మూవీలో బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌తో జరిగే ఇన్సిడెంట్స్ చాలానే ఉంటాయి. అంటే ఒక చోట జరిగే ఒక మూవ్‌మెంట్ ఇంకొక చోట జరిగే ఒక పెద్ద ఇన్సిడెంట్‌కి కారణమవుతుంది. ఈ డే అంత ఇంపార్టెంట్ కాబట్టే ఆ డేలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ ఇంపార్టెంటే. ఎలా అంటే ఈ సీన్‌లో ఆత్రేయ హ్యాండ్ గ్లౌవ్‌ని తీయకపోయి ఉండుంటే మణికి ఇక్కడ ఈ కీ దొరికేదే కాదు. హ్యాండ్ గ్లౌవ్ లేకపోవడంతో తన చర్మంలో ఉరుసుకుపోయేంత గట్టిగా పట్టుకున్నాడు దూకే ముందు. కాబట్టే 26 ఇయర్స్‌గా ఆత్రేయ చేతిలో ఆ కీ ఉండిపోయింది. హాస్పిటల్ ఫైర్ యాక్సిడెంట్‌లో ఆత్రేయ కళ్ళు, చేతులు తెరవగానే ఆ కీ మణి వరకు చేరింది. ఒకవేళ ఆ చేతికి గ్లౌ ఉండుంటే ఈ సీన్‌లో ఆత్రేయ ఆ గ్లౌవ్‌ని తీయకపోయి ఉండుంటే ఆ కీ చేతిలో ఉండేది కాదు. గ్లౌవ్‌ని కట్ చేసి తీసేయటమో, లేదంటే తన చేతిలోంచి జారిపోవటమో జరిగేది. అప్పుడు ఆ కీ మణి దగ్గరికి చేరేది గాదు. ఇక తర్వాత డీటెయిల్‌కొస్తే ఇది వాచ్ మేకర్ స్ట్రీట్ గాబట్టి, ఇక్కడ మనీ వాచ్ షాప్‌తో పాటు బోలెడన్ని వాచ్ షాప్స్ ఉంటాయి. శ్రీ సాయి వాచ్ మెకానిక్ షాప్, సెంథిల్ కుమార్ వాచ్ షాప్, ఒమేగా వాచ్ షాప్ ఇలా చాలా ఉంటాయిలెండి. కానీ ఇది వాచ్ మేకర్ స్ట్రీట్ అవ్వటం వల్లేమో, ఆఖరికి సలూన్ సింబల్స్ గూడా క్లాక్ డిజైన్‌లోనే ఉంటాయి. టైమ్ ట్రావెల్ మూవీ అంటే, ఆ మూవీలో టైమ్ అండ్ డేట్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంటర్వెల్ సీన్స్ అన్నీ మూవీలో 2016 ఆగస్ట్ 15న జరుగుతా ఉంటాయి. అండ్ దానికి జస్ట్ 3 డేస్‌కి ముందే మనీకి వాచ్ దొరుకుతుంది. ఎలా అంటే ఆ రోజు డేట్ 12థ్ ఆగస్ట్ 2016 అని ఉంటుంది. అండ్ ఈ ఒక్క చోటనే గాదు, ఇదే సీన్‌లో పైనుండే క్యాలెండర్‌లో గూడా డేటు 12థ్ ఆగస్టే ఉంటుంది. అలానే ఈ మూవీలో గోపాల సముద్రంలో జరిగే సీక్వెన్స్ అన్నీ ఆగస్ట్ 22 మధ్యలో జరుగుతా ఉంటాయి. అంటే మణికి వాచ్ దొరికిన 7 డేస్ తర్వాత. డైరెక్టర్ చెక్ మీద క్యాలెండర్స్‌లో ఒక్కటే డేట్ ఉండేలాగా జూసుకున్నారు. నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు డైరెక్టర్ ప్రతి ఇన్సిడెంట్‌ని టైమ్‌లైన్‌లో ఎక్కడ ఎలా జరుగుతుందో క్లియర్‌గా రాసుకొని అలానే పోర్ట్రే చేశారు. యాక్చువల్‌గా ఈ క్యాలెండర్స్ ఆర్ చెక్స్ అన్నీ గూడా ఈ సీన్స్‌లో 2 సెకండ్స్ గూడా కనపడవు. కానీ డైరెక్టర్ ఛాన్స్ తీసుకోలేదు. వరల్డ్‌ని యాక్యురేట్‌గా బిల్డ్ చేశారు. మణికి పైలట్ అవ్వాలని ఇష్టమనుకుంటా. లేదంటే ఎగరటం గూడా ఇష్టమై ఉండొచ్చు. ఎందుకంటే తన రూమ్‌లో మొత్తం అన్నీ ఏరోప్లేన్ టాయ్సే ఉన్నాయి. కింద ఇక్కడ ఒకటుంటుంది. అండ్ ఈ రూమ్‌లో అయితే చాలానే ఉంటాయిలెండి.
అండ్ నాకీ 'ఆత్రేయ' రూమ్‌లో ఈ డిజైన్ జూస్తే టైమ్ బ్రేకర్ లాగా అనిపించింది. ఐ మీన్ తను టైమ్‌కి అతీతంగా వెళ్ళాలి అని అనుకుంటాడు గదా! అందుకే ఇలా డిజైన్ జేయించుకున్నట్టున్నాడు. ఈ 'ఆత్రేయ' గెటప్‌ని జూస్తే నాకు కొంచెం 'స్టీఫెన్ హాకింగ్' లుక్ గూడా గుర్తొచ్చింది. మీకు గూడా అలానే అనిపిస్తుందా? అసలు ఈ మూవీ మొత్తం మీద అన్ని క్యారెక్టర్స్ కంటే ఇంపార్టెంట్ ఈ ఈగలే. అండ్ మనం అనుకుంటున్నట్టు ఈ మూవీలో టైమ్ ట్రావెల్ మాత్రమే మెయిన్ కాన్సెప్ట్ కాదు. దాంతో పాటు పునర్జన్మ అండ్ ఆయుష్మాన్ భవ అనే మెయిన్ కాన్సెప్ట్. ఎలా బ్రో అంటే శివకుమార్‌కి ఒక వాచ్ కంపెనీ ఉంది. అదే ఫీనిక్స్ వాచ్ కంపెనీ. ఎందుకయ్యా ఫీనిక్సే అంటే ఫీనిక్స్ అనేది రియల్ లైఫ్ బర్డ్ కాదు. గ్రీక్ మైథాలజీస్‌లో పునర్జన్మలు పొందే ఒక పక్షి. అంటే అది చచ్చిపోయి మళ్ళీ తన బూడిదలోంచి, తన రెక్కల్లో నుంచే పుడుతుంది. లైక్ ఈ మూవీలో చచ్చిపోయిన శివకుమార్ మళ్ళీ తన కొడుకు ద్వారా బతకటం, చనిపోయిన మణి మళ్ళీ టైమ్ ట్రావెల్ వల్ల బతకటం. ఇలా ఈ మూవీలో అసలు కాన్సెప్ట్ ఆయుష్మాన్ భవ అండ్ పునర్జన్మలే. దాన్ని కోర్ ప్లాట్‌లో పోర్ట్రే చేస్తూ టెక్నికల్‌గా ఇలాంటి వాటిని పాసిబుల్ చేసే టైమ్ ట్రావెల్‌ని సబ్ లేయర్‌గా అల్లుకున్నారు విక్రమ్ గారు. ఫీనిక్స్ అనేది ఎలాగో ఫిక్షనల్ బర్డ్ కాబట్టి మూవీలో ఈ ఫీనిక్స్ బర్డ్‌ని ఈగల్ లాగా చూపించారు. ఆ ఫీనిక్స్ పక్షి ఎవరో గాదు. అది గూడా శివకుమారే. అందుకే మూవీ అంతా ఫీనిక్స్ బర్డ్ రిఫరెన్సెస్‌తో నింపేశారు. టైమ్ ట్రావెల్ వాచ్ తయారవ్వటానికి ఒక ఈగల్ ఫెదర్ కారణం. కోమాలోకి వెళ్ళిన ఆత్రేయ మళ్ళీ లెగవటానికి గూడా ఒక ఈగల్ ఫెదరే కారణం. క్లైమాక్స్‌లో హీరోకి కరెంట్ వైర్ దొరకటానికి గూడా ఒక ఈగలే. యాక్చువల్‌గా అమృతం సార్ వాడు ఇక్కడ పవర్ కట్ చేశారు గానీ, వైర్ కింద పడడానికి మాత్రం ఈ ఈగలే కారణం. అలా ఈ వైర్ కింద పడకపోయుండుంటే, ఇక్కడ శివకుమార్‌కి వాచ్ చార్జ్ చేయటం పాసిబుల్ అయ్యేది కాదు. సో, ఆత్రేయ చేతిలో పోయేవాడు. అసలు ఈ మూవీ ఓపెనింగే ఒక ఈగల్ సౌండ్‌తో ఓపెన్ అయిద్ది. అండ్ క్లైమాక్స్‌లో శివకుమార్ వాచ్‌ని పారేయగానే మళ్ళీ ఈగలే కనిపిస్తుంది. ఇలా శివకుమార్ ఇంటి ముందు గూడా ఈగల్సే ఉంటాయి. ఇలా డైరెక్టర్ మూవీ ప్లాట్‌ని ట్విస్ట్ చేసి, టర్న్ చేసే సీన్స్ అన్నిటికి ఒక ఫీనిక్స్ లాగా గద్దని వాడుకున్నారు. దీన్నే మోటిఫ్ టెక్నిక్ అంటారు. అంటే మూవీ రైటింగ్‌లో ఏదైనా ఒక ఐడియా, లేదంటే ఒక వస్తువు, లేదంటే ఒక ఇన్సిడెంట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఒక ఇంపార్టెంట్ రోల్ ఆర్ పర్పస్‌ని ఫిల్ చేసే ఎలిమెంట్. అండ్ ఈ సీన్‌లో ఆత్రేయ నిద్ర లేవటం కోసం ఫైర్ యాక్సిడెంట్ ఈగల్ వల్ల అయింది అని అనుకోవచ్చు. కానీ నా వరకైతే ఆత్రేయ చేతిలో ఉన్న కీ మణి వరకు చేరటం కోసమే ఈగల్ ఈ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం అయ్యుంటుంది. మళ్ళీ చెప్తున్నా శివకుమార్ మాత్రమే ఫీనిక్స్. ఆత్రేయ కాదు. ఎందుకంటే శివకుమార్ అండ్ మణి మాత్రమే సచ్చి బతుకుతారు. ఆత్రేయ జస్ట్ కోమాలోకెళ్ళొస్తాడంతే. నాకిలా అనిపించడానికి ఇంకొక రీజన్ మూవీ స్టార్టింగ్‌లో ఆత్రేయ శివని చంపుతాడు. ఇంటర్వెల్‌లో మణిని చంపుతాడు. క్లైమాక్స్‌లో తనని తనే చంపుకుంటాడు. శివాని చంపే ముందు ఆయుష్మాన్ భవ అని చెప్తాడు. మణిని చంపాక చెయ్యి పట్టుకొని ఆయుష్మాన్ భవ అంటాడు. అందుకే అనుకుంటా ఇద్దరూ మళ్ళీ బతుకుతారు. నిన్నేసి నన్ను నేనేసుకుంటా. అండ్ ఈ మూవీలో స్క్రీన్ మీద కనిపించే హీరో సూర్య అయితే బిహైండ్ ద కెమెరా ఇంకొక హీరో ఉన్నారు. ఆయనే సినిమాటోగ్రాఫర్ తిరు గారు. ఎందుకు ఆయన్ని బిహైండ్ ద స్క్రీన్ హీరో అని అంటున్నానంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మూవీలో 2 పాయింట్ ఆఫ్ వ్యూ షాట్స్ ఉంటాయి. ఒకటి ఓపెనింగ్‌లో ఈగల్ పాయింట్ ఆఫ్ వ్యూ షాట్. అంటే గద్ద కళ్ళతో చూస్తున్నట్టు ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ రావటానికి కట్ లేకుండా కెమెరా రొటేషన్ కంటిన్యూయస్‌గా ఉండాలి. ఇదొక డిఫికల్ట్ కెమెరా మూవ్‌మెంటే. ఎందుకంటే ఈగల్ 270 డిగ్రీస్ వరకు తన ఐస్‌ని రొటేట్ చేయగలదు. ఇప్పుడున్న మోకోబోట్ కెమెరాలో ఈ షాట్ తీయటం పెద్ద కష్టం కాకపోవచ్చు. బట్ అప్పుడు మోకోబోట్ క్యామ్ గూడా లేదు. నాకు తెలిసినంత వరకు ఇది ఏరియల్ వ్యూ షాట్ కాబట్టి డ్రోన్ కెమెరాతో క్యాప్చర్ చేసి సీజీఐతో ఎన్హాన్స్ చేసుంటారు. రెండోది ఆత్రేయ కోమాలో నుంచి స్పృహలోకొచ్చేటప్పుడు చూసే బ్లర్రీ పాయింట్ ఆఫ్ వ్యూ షాట్. ఇది మనం కామన్‌గా చాలా సినిమాల్లో చూస్తాం. కానీ ఈ మూవీలో షాట్స్ క్వాలిటీ చాలా బాగుంది. అందుకే చెప్తున్నాను. ఇలాంటి షాట్స్ తీయడానికి యూజువల్‌గా మాన్యువల్ ఫోకస్ పుల్ వాడతారు. కొన్నిసార్లయితే కెమెరా మీద వాసెలిన్ లాంటి జెల్లీస్ కూడా పూస్తారు. ఇవి మామూలు షాట్సే అయ్యుండొచ్చు. బట్ మెయిన్‌గా 'తిరు' గారు బిహైండ్ ద స్క్రీన్ హీరో అయ్యింది మాత్రం ఫ్రీజింగ్ షాట్స్ వల్లనే. మూవీలో టైమ్ ఫ్రీజ్ అయినప్పుడల్లా ఒక్క క్యారెక్టర్ కదులుతూ మిగిలిన వరల్డ్ అంతా ఫ్రీజ్ అయ్యే షాట్స్. ఇలాంటి ఫ్రీజ్ షాట్స్‌ని తీయాలి అంటే ఫాంటమ్ హై స్పీడ్ కెమెరాతో ఫ్రీజింగ్ సీన్స్‌ని యాక్టర్స్ అందరితో 2 టైమ్స్ షూట్ చేసి మళ్ళీ సూర్య గారి మూవ్‌మెంట్స్ గ్రీన్ స్క్రీన్‌లో సెపరేట్‌గా షూట్ చేసి మొత్తం ఫుటేజ్‌ని సీజీఐతో ఎన్హాన్స్ చేయాలి. అప్పుడు గాని ఇలాంటి స్మూత్ అవుట్‌పుట్ రాదు. ఇంత డిఫికల్ట్ వర్క్‌ని స్మూత్‌గా చేశారు గాబట్టే ఆయనకు అయ్యే బెస్ట్ సినిమాటోగ్రాఫర్ నేషనల్ అవార్డ్ గూడా వచ్చింది. ఇప్పుడు అర్థమైందనే అనుకుంటున్నాను. నేనెందుకు ఆయన్ని బిహైండ్ ద స్క్రీన్ హీరో అని పిలిచానో. నిజానికి ఈ మూవీలో నేషనల్ అవార్డ్ డిజర్వింగ్ పర్సన్ ఇంకొకరున్నారు. అది ఇంకెవరో గాదు సూర్య గారే. యూజువల్‌గా ఈ మూవీలో సూర్య గారు 3 క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. కానీ టెక్నికల్‌గా 5 గెటప్స్‌లో కనపడతారు. ఫాదర్ శివ, యంగ్ ఆత్రేయ, మణి, ఓల్డ్ ఆత్రేయ అండ్ ఓల్డ్ శివకుమార్ గెటప్‌లో ఉండే ఆత్రేయ. 3 రోల్స్, 5 వెర్షన్స్.
ఆ యాక్టింగ్ ఎలా చేశారు అంటే, అక్కడుంది ఒక్కళ్ళే యాక్టర్. కొట్టేది సూర్యనే. కొట్టించుకునేది సూర్యనే. కానీ ఒక సూర్యని చూస్తే జాలి కలిగేలాగా, ఇంకొక సూర్యని చూస్తే ఏసేయాలి అనేంతలాగా ఆడియన్స్ డిఫరెన్స్ ఫీలయ్యారు. అలా చేసిన యాక్టింగ్‌కి ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ డిజర్వే. బట్ కానీ ఏం చేస్తాం? పోనీ ఆ ఇయర్ బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ వచ్చిన మూవీ అండ్ యాక్టర్ ఏమైనా పెద్ద తోపా అంటే, ఏమో నాకు పెద్దగా తెలీదులెండి. బట్ కానీ మూవీ డీటెయిల్స్‌తో పాటు ఔట్ ఆఫ్ ద బాక్స్ ఈ మూవీని ఎక్కడి నుంచి తస్కరించారో కూడా చెప్పమంటారా? వద్దా? చెప్పమంటారా? ఓకే. మీ కోరిక మేరకు 24 మూవీలో ఉండే మెయిన్ థీమ్‌నంతా గూడా 'క్లాక్ స్టాపర్స్' అని 2002లో వచ్చిన ఒక సైన్స్ ఫిక్షన్ బేస్డ్ కామెడీ మూవీ నుంచి Lo veo, pero no lo creo. Look at this. How come I sped up and my brother didn't? I don't know. Let's find out. బట్ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, ఈ 'క్లాక్ స్టాపర్స్' మూవీ గూడా ఒక ఫ్లాప్ మూవీ. కొన్ని కొన్ని సీన్స్‌ని 'సో వియర్డ్' అనే సీరీస్ నుంచి గూడా తీసుకున్నారులెండి. అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ మూవీలో ఉన్న ఒక పెద్ద బ్లండర్ గురించి మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే ఈ మూవీలో మనకి చూపించిందసలు టైమ్ ట్రావెలే కాదు. ఏమిటండి మీరు మాట్లాడేది? టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఇది కాదు. ఇది టెంపోరల్ రివైండ్. అర్థం కాలేదా? మీకు అర్థమయ్యేలాగా ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను. యూజువల్‌గా మూవీస్ ప్రకారం చూసుకున్నా, రియల్ లైఫ్‌లో ఐన్‌స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం చూసుకున్నా గూడా, టైమ్ ట్రావెల్ అంటే పాస్ట్ టైమ్‌లోకి గాని, ఫ్యూచర్ టైమ్‌లోకి గాని ఒక పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అదే మనుషులు వెళ్తారు, వస్తారు. కానీ 24 మూవీలో మణి వాచ్‌ని యూజ్ చేయగానే, అది యూజ్ చేసే మణి టైమ్‌లోకి, ముందుకి, వెనక్కి వెళ్ళడు గదా! తనకి బదులుగా మిగిలిన ప్రపంచం అంతా ముందుకి, వెనక్కి తిరుగుతూ ఉంటుంది. దీన్నే టెంపోరల్ రివైండ్ అని అంటారు. టైమ్ ట్రావెల్ అండ్ టెంపోరల్ రివైండ్ అనేవి 2 గూడా ప్యూర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. బ్రాడ్ సైన్స్ ఫిక్షన్‌లో చూస్తే ఇది టెంపోరల్ మ్యానిప్యులేషన్. నిజానికి మూవీని ఫస్ట్ టైమ్ చూస్తున్నప్పుడు ఇవన్నీ చూసి ఎక్సైట్ అయిన మాట వాస్తవమే. కానీ జస్ట్ ఒక్క వాచ్‌లో డయల్స్‌ని తిప్పితేనే ప్రపంచం అంతా ముందుకి, వెనక్కి వెళ్ళటం అనేది కొంచెం అదోలా అనిపించింది. కానీ 'విక్రమ్' గారు రైటింగ్ టీమ్ ఇంకొంచెం వర్క్ చేసుంటే బాగుండు అనిపించింది. బట్ కానీ మూవీ అంటేనే ఒక ఫిక్షనల్ వరల్డ్. అది అబద్ధమని తెలిసి చూడటానికి వస్తాడు ప్రేక్షకుడు. ఆ అందమైన అబద్ధంలో లాజిక్స్ ఏది అని ఎతుక్కుంటే ఆ మూవీని ఎంజాయ్ చేయలేము. కానీ వీడియో ముగించే ముందు ఇంకొక క్యారెక్టర్ గురించి చెప్పాలి. అదే మిత్ర. ప్రతి ఒక్కళ్ళకి లైఫ్‌లో మిత్ర లాంటి ఒక మిత్రుడు ఉండాలని నేను అనుకుంటాను. అలా ఉంటే వాళ్ళు చాలా లక్కీ. మిత్ర మేబీ ఆత్రేయ కింద పనిచేస్తూ ఉండొచ్చు. కానీ మిత్ర సిన్సియారిటీ, హానెస్టీ అన్నీ, అన్నీ నాకు తెగ నచ్చేసాయి. ఇలాంటి నమ్మకస్తుడు ఆత్రేయ కాకుండా శివకుమార్‌కుండుంటే వేరేలాగా ఉండేది. కానీ ఏం పర్లేదు. ఇంకా ఈ వీడియోకైతే ఇంకా ఇంతవరకే. ఇప్పటివరకు వీడియోని దేకావంటే నీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అలా నచ్చిందనుకుంటే లైకొత్తు, షేరొత్తు, కొత్తగా వస్తే సబ్స్క్రైబొత్తు. నిజం చెప్తున్నా నువ్వు నమ్మలేని కంటెంట్ ఇస్తా. నన్ను విమర్శించాలా? లేదా నన్ను పొగడాలా? అయితే కామెంట్ బాక్స్‌ని వాడేసుకో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.